నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి 75 కిలోల భారీ కేక్ ను సుజనా చౌదరి కట్ చేశారు. ఏపీలో అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఏపీ ప్రజలను మోసం చేశారని, అమరావతి అభివృద్ధి, ఏపీ ప్రయోజనాలు, శాంతి భద్రతలు, ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని సుజనా చౌదరి అన్నారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెలిపారు. చంద్రబాబుకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికలు ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా 75 కేజీల కేక్ కోసే కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరైనందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక త్యాగాలు చేసి తన జీవితం మొత్తం కూడా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజలంతా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన ద్వారానే అభివృద్ధి సాధ్యం, ఆయనతోనే కంపెనీలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, యువతకి రైతులు ఆత్మహత్యలు ఆగాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, మహిళల సాధికారత రావాలన్నా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేయాలనేటువంటి ఆకాంక్ష మేరకు ఈరోజు జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు